నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అయోధ్య రామ మందిరం తాలూకా కానుకల దోపిడీ వివాదం ఇప్పుడు కూడా స్టిల్ హాట్గా నడుస్తుంది. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేశాయి. సో అక్కడ పప్పు యాదవ్ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ ఎంపీ, ఆయన తను దోపిడీ చేసే వ్యక్తిలాగా వేషం వేసుకున్నాడు. రాహుల్ గాంధీ అక్కడ కానుకలు ఇవ్వటం ఇదంతా జరిగింది. ఒక చిన్న స్ట్రీట్ ప్లే ప్రయత్నం చేశారు. ఓకే. సో ఈ నేపథ్యంలో బీజేపీకి ఇది ఎంత డ్యామేజ్ చేయబోతుంది? అయోధ్య రామ మందిర కానుకల వివాదం అనేది వాళ్ళని ఆల్రెడీ డిఫెన్స్లో పడేసిందా, ఏమంటారు? అంటే డిఫెన్స్లో పడేయటం, వాళ్ళకి రామభక్తి ఉందా అనేది డౌట్ నాకు. రాముడిని వాళ్ళు వినియోగించుకున్నారు అంతే. రాముడు తాలూకా ఎమోషను, ఎందుకు రాముడు అనేది కేంద్రీకరణ మిగిలిన దేవుళ్ళని ఎందుకు అంత సీరియస్గా పట్టించుకోలేదు అనేది కూడా ఆలోచించాలి కదా. రాముడు మాత్రమే మనకి దేశాన్ని మన కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి వెపన్ అనేది గోల్వాల్కర్ గుర్తించాడు. గుర్తించి, అంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఉంటాడు రాముడు. రాముడు విగ్రహవాన్ ధర్మ అని వాక్యం. రాముడు ధర్మానికి పోతపోసిన విగ్రహం. కాబట్టి మనం అకార్డింగ్ టు టెక్స్ట్ ఉండాలి ఏదైనా సరే అని గొడవకి దిగాలంటే రామాయణాన్ని మించిన ఆయుధం లేదు అన్న పద్ధతిలో మనకి కృష్ణుడు మరొకటి కాదు, ఇదే మన మార్గం. జై శ్రీరామ్ అంటే మొత్తం సాకారం అవుతుంది అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆయన పైగా నార్త్లో ఒక రకంగాను, సౌత్లో ఒక రకంగాను కనెక్ట్ అయి ఉన్నాడు. కనుక రామ మందిరం, రామ జన్మభూమి. ఆ టైంలో చాలామంది రకరకాల సందేహాలు కూడా వేశారు. అంటే తుంటరి ప్రశ్నలు వేశారు ఉద్యమాన్ని, రామ జన్మభూమి ఉద్యమాన్ని. ఎందుకంటే ఆయన అయోధ్యలో ఎందుకు పుడతాడు అంటే పుట్టింటి దగ్గర కదా కాన్పులు జరగాల్సింది. కాబట్టి ఆవిడ కౌసల్య గారు ఆవిడ ఊరెక్కడో చూసి అక్కడ పుట్టుండాలి కదా అని కొంతమంది తుంటరి ప్రశ్నలు అడిగారు. ఇలాగే అడిగితే అప్పుడు కూడా ఒక కాంక్రీట్ సమాధానం చెప్పాడు ఆయన, వాజ్పేయి గారు. అప్పుడు బహుశా అక్కడే అంతఃపురంలోనే కాన్పులు చేసే పద్ధతి ఉందేమో, మీకు తెలుసా, మీరు చూసారా అని మాట్లాడాడు. కాబట్టి ఆయన కొంచెం లౌక్యంగాను లౌకిక తత్వంగాను వెళ్ళి మాట్లాడేవాడు. ఇలా ఈ రామ మందిరం ద్వారా వాళ్ళు ఏం చేశారు, దేశం అంతా ఒక యూనిఫికేషన్, ఒక మూమెంట్ బిల్డ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి పనప్ప చెప్పారు. ఏం పనప్ప చెప్పారు? శిలాన్యాస్ అన్నారు. శిలాన్యాస్ అంటే మీ ప్రతి ఇంటి నుంచి ఇటుకలు పంపండి అన్నారు. మీ ఊరిలో ఉన్న బట్టి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు, 500 ఉంటే 500, 200 ఉంటే 200 ఇవ్వండి వాడికి. ఆ 200కి ఎన్ని ఇటుకలు వస్తాయో అన్ని ఇటుకల మీద శ్రీరామని వేసి ఇవ్వనండి. జై శ్రీరామ్ అని వేసి వాటిని మీరు కొరియర్ చేయండి మాకు. ఇదంతా యాక్టివిటీయే కదా. యాక్టివిటీలోకి వచ్చినవాడు ఓటేస్తాడు కదా. అలా శిలాన్యాస్ అన్నారు, కరసేవ అన్నారు. మీకు రాముడి మీద భక్తి ఉంటే ఒకరోజు భక్తి ప్రపత్తులతో వచ్చి ఇక్కడ ఏదో ఒక పని చేసి వెళ్ళండి ఒకరోజు అన్నారు. వెళ్ళారు చాలా మంది. ఆ వెళుతున్న వాళ్ళతోనే కదా గొడవైంది గోత్రాలు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళు పబ్లిక్ అటెన్షన్ని టువర్డ్స్ కమలం డైవర్ట్ చేసుకోవడానికి రాముడు అద్భుతంగా ఉపయోగపడ్డాడు. మరి మీకు ఎంత ఉపయోగపడిన రాముడి గుడి కట్టారు మీరు, ఓకే, బాగానే ఉంది. ఆ ప్రాంతంలో అసలు ముస్లిం ఎగ్జిస్టెన్స్ లేకుండా తోసేశారు మీరు, ఇంకా అద్భుతంగా ఉంది. కానీ ఆ నియోజకవర్గంలో మీరు ఓడిపోయారు. అయోధ్యలో ఓడిపోయారు కదా. బిగ్గెస్ట్ షాక్ అది బీజేపీకి. అంటే అది జరిగిన తర్వాత ఈ చోరీ గొడవ, ఈ నిధుల, అంటే దీనికి వచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి అకౌంటబిలిటీ ఎవరిది అంటే విశృంఖలంగా డబ్బులు పంపించారు జనాలు ఈ అంధభక్తితో జరిగిన కార్యక్రమం.
ఈ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా వీళ్ళు అసలు ఇప్పుడు చోరీ జరిగిందని చెప్తున్నారు కానీ దాని మీద ఎవరికి క్లియర్ పిక్చర్ లేదు. అసలు దానికి రిసిప్ట్ పద్ధతి ఉందా అనేది కూడా లేదు. దాని మీద కూడా డౌట్స్ ఉన్నాయి. రిసిప్ట్ సిస్టమ్ లేదు. అంటే ఇవన్నీ స్వచ్ఛందంగా ఎవరో సమర్పించుకుని వెళ్ళిపోతే దానిలో నుంచి పక్కదారి పట్టింది ఎవడో ఇల్లు కట్టించుకున్నాడు అనేది కదా గొడవ. ఇప్పుడు వాడికి ఉండటానికి దిక్కు లేని వాడిని ఇందులో ఎంప్లాయీగా చేరిన తర్వాత వాడి సినిమా మారిపోయింది. సో ఎక్కడో నిధులు దారి మళ్ళుతున్నాయి అనేది అక్కడి నుంచి కదా రూటు మీరు గొడవ చేసింది. అసలు వీళ్ళని మించిన దొంగలు చాలామంది ఉంటారు అక్కడ. వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు మాత్రం కనిపిస్తున్నారు. వీళ్ళని టార్గెట్ చేశారు. కొంతమంది ఎంప్లాయీస్ మీద వేసి వాళ్ళ మీద దాడి చేసేసి దీన్ని వాళ్ళ మీదుగా ముగించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద గొడవ చేయాల్సిన అవసరం ఉంది విపక్షం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరినైతే వీళ్ళు క్రిమినల్స్గా చూపించేశారో, బలానా వాడికి తినడానికి తిండి లేకుండా ఇక్కడికి వచ్చాడు, వాడు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడని చెప్పారు ఓపెన్గానే. కాబట్టి అసలు వీళ్ళు కాదు, మొదటి నుంచి మేము అసలు రామాలయ ప్రారంభం నుంచి మొత్తం ఆడిట్ చేస్తాం, పబ్లిక్ ఆడిట్ చేస్తాం, మీరు ఓపెన్ చేయండి అని గొడవ చేసి సినిమాలోకి ఎంటర్ అవ్వాలి కదా. అంటే భారతీయుల దేవుడు రాముడు అని ఎస్టాబ్లిష్ చేసింది కూడా వాళ్ళే, మతాలకు అతీతముగా. అంటే ఆ మధ్య అయోధ్య రామాలయ ప్రారంభం సందర్భంగా ఇంటింటికి వీళ్ళు అక్షంతల పంపిణీ చేశారు. ప్రతి వార్డులోనూ అక్కడే 1 కిలో బియ్యం కొనుక్కోవడం, దానిలో ఏదో కలిపేసి పసుపు తీసుకెళ్ళి ఇంటింటికి ఇవ్వడం అనే కార్యక్రమం చేశారు. రాముడు కేవలం హిందువుల దేవుడు మాత్రమే కాదు, భారతీయుల దేవుడు. మీరు ఈ అక్షంతలు వేసుకోవాలి మీరు భారతీయులు అయితే. అంటే మీరు భారతీయులు కాము అనాలి. ఇప్పుడు అక్షంతలు రిటర్న్ ఇస్తాయి. అయితే మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోండి అంటాడు వీడు. అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని అక్షంతలు తీసుకుని అక్కడ పెట్టుకున్నారు. ఈ లెవెల్ టెర్రరిజం నడిపారు వాళ్ళు రాముడి పేరుతో. ఆ రోజున వీళ్ళెవరూ మాట్లాడలే. ఇప్పుడు పార్లమెంట్ దగ్గర గొడవ చేస్తున్న వాళ్ళు ఎవరు. కాబట్టి వీళ్ళు టేకప్ చేయాల్సిన పద్ధతి టోటల్గా ఇప్పటి వరకు దానికి ఏం జరిగింది అనేది మీ గొడవలాగా మీరు నడిపేసుకుంటున్నారు. ఇప్పుడు మీరే గొడవ చేస్తున్నారు అక్కడ ఏదో కైంకర్యం జరిగింది అని. అంటే ఎవడో నిధులు స్వాహా చేశాడు, దొంగతనాలు జరిగిపోయినాయని మీరే గొడవ చేస్తున్నారు. సో మీరు ఓపెన్ చేయండి ఒకసారి, మేము ఆడిటింగ్ చేస్తాం, చేసి ఏం జరిగిందో ప్రపంచానికి చెప్తాం అనేది కనుక వీళ్ళు ఇస్తే అప్పుడు గొడవ రంజుగా నడుస్తుంది. అది దాన్ని ఒక యుద్ధంగా మార్చాలి. మారిస్తే రాముడినే ఆయుధంగా ఉపయోగించి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. అందుకని ఇదేదో ఒక ధర్నా కార్యక్రమం చేసి వదిలేసే ఇది కాదు, ఇంకొంచెం కాంక్రీట్గా వెళ్ళాలి. అంటే ఏ అయోధ్య, ఏ రాముడైతే వీళ్ళకి ఒక వెపన్ లాగా ఉపయోగపడ్డాడు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, ఇప్పుడు వాళ్ళకి ఒక వీక్ పాయింట్ లాగా మారిపోతున్న సందర్భం అయితే కనపడుతోంది. అంటే అసలు ఆ పేరెత్తితేనే వాళ్ళు మనం ఎక్స్పోజ్ అయిపోయాము ఆల్రెడీ, ఇది ఇంకా డ్యామేజ్ జరుగుతోంది అనే ఒక భయపడుతున్న ధోరణి అయితే కనపడుతోంది. అంటే భయం ఏమి ఉండదండి. వాళ్ళు రాముడు తమని తిరిగి గెలిపిస్తాడనే నమ్మకం ఉంది వాళ్ళకి. రాముడే కాదు, ఇప్పుడు కృష్ణ జన్మభూమి అనే గొడవ ఒకటి ఉంది అక్కడ మధురలో. అంటే దాన్ని కృష్ణుడు పుట్టింది చెరసాలలో పుట్టాడు, అది కింద ఉంటుంది. ఆ పైన కొంచెం కార్నర్లో మసీదు ఉంటుంది. అది తీసేసి అక్కడ గుడి కడితే స్ట్రైట్గా కిందకి వెళ్ళి కృష్ణ దర్శనం చేసుకోవడానికి బాగుంటుంది అని ఆ విముక్తి కార్యక్రమం ఒకటి జరుగుతోంది, ఒక ప్రోగ్రాం. అది ఒక ఎన్నికలో తమని గెలిపిస్తుంది అని వాళ్ళు నమ్ముతున్నారు. అందుకని ఇవన్నీ మీరు ఒంటరిగా చేయొద్దు, అందరినీ ఇన్వాల్వ్ చేయండి, అందరినీ పిలవండి, అలా చేయండి, డెమోక్రటిక్గా వెళ్ళండి అన్న పద్ధతిలో ఇప్పుడు మీరు గుడి తలుపులు తెరవండి, మేము వచ్చి ఆడిట్ చేస్తాం, మాకు అవకాశం కల్పించాలి అనేది డిమాండ్ చేయాలి. ఆ డిమాండ్తో గొడవ చేస్తే సగం దారిలోకి వస్తారు. దారిలోకి వస్తారు అని అనుకోలేం, కానీ
వాళ్ళ డైలాగ్ ఏమిటి అనేది వాళ్ళని ఎక్స్పోజ్ చేయటం అవుతుంది కనీసం. ఇంకొంతమంది నెరేటివ్ ఏంటంటే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ముందుకు రావటం కానీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు దేశవ్యాప్తంగా ఒక పెద్ద పోరాటం జరగటం, 12 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా మోదీకి ఒక మోరల్గా ఒక డిఫీట్ అనుకోవచ్చు దీన్ని. సో ఇలాంటి పరిస్థితి రావటం వెనక అయోధ్య రాముడి యొక్క శాపం ఉంది, అయోధ్యలో జరిగిన దోపిడీ వాళ్ళని ఇట్లా ముంచేసింది అనే ఒక నెరేటివ్ అయితే ఉంది. అది నిజమా కాదా అనే పక్కన పెడితే అది ఒక ప్రచారానికి అయితే అవకాశం చేయొచ్చు, తప్పేం లేదు. అయోధ్య రాముడికి అన్యాయం జరిగింది కాబట్టి ఆయన ఇచ్చిన శాపమే బొద్దింకల రూపంలో కాటేస్తోంది అని చెప్పడంలో తప్పేం లేదు. పర్టికులర్గా ఎప్పుడూ లేనిది ఈ 12 ఏళ్ల తర్వాత, పర్టికులర్గా అయోధ్య రామ మందిరంలో వివాదం బయటపడిన తర్వాతే ఈ స్థాయిలో ఉద్యమం రావటం వెనక కూడా అంటే ప్రజల్లో కొంత రియలైజేషనా, లేదంటే ఆ రియలైజేషన్కి ఇది ఒక అంశంగా ఉపయోగపడింది అంటారా అయోధ్య రామ మందిర వివాదం? అది మొదలుపెట్టిన వాళ్ళు ఏ సెన్స్లో మొదలుపెట్టినప్పటికీ దాన్ని ప్రచారం చేయటంలో తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. ఓకే, అంటే రాముడికి అన్యాయం జరిగింది, మీరే చేశారు, మీరు నియమించిన వాళ్ళే చేశారు కాబట్టి దానిలో అసలు మీరు మెజారిటీ భాగం మీరు తినేసి ఏదో వాడు 2 బిస్కెట్లు పట్టుకెళ్ళాడని దాడి చేస్తున్నారు. కాబట్టి మొత్తం విచారణ జరగాలి ఇన్ టోటల్. ప్రారంభం నుంచి ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో ఓపెన్గా చెప్పండి అంటే చెప్పకపోవచ్చు డెఫినెట్గా. అది అంత ఈజీ వ్యవహారం కాదు, ఎందుకంటే చాలా గుంభనగా చేతులు మారాయి డబ్బులు. చివరికి ఎలా తయారైందంటే అదొక అవినీతి కార్ఖానాగా మారింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మీకు పని ఉంది, ఒక కాంట్రాక్ట్ కావాలి, లేదు ఉత్తరప్రదేశ్లో ఒక పని కావాలి, రామ మందిరానికి మీరు వస్తారు, ఆ లోకల్ మంత్రిని వాడెవడో పంపిస్తాడు, వాడి సమక్షంలో వీడు 2 మూటలు అక్కడ పెడతాడు రాముడి కోసం. ఆ 2 మూటలు వీడికి వెళ్తాయి, వీడి పని అయిపోతుంది. వాడు ఆ గుడికి మాత్రమే వెళ్తాడు, అక్కడ ఎవరిని కలవడు, ఏ అధికారిని, పని అవుతుంది. అలాగే ఢిల్లీ నుంచి ఒక మనిషి వస్తాడు, అక్కడ కూర్చుంటాడు, అతని సమక్షంలో రాముడికి మూటలు వెళ్తాయి, ఆ మూటలు వీడితో ఢిల్లీ వెళ్తాయి. వీడి ఊరు వెళ్ళిపోతాడు, వీడి పని ఢిల్లీ నుంచి అవుతుంది. అలా ఒక పవర్ సెంటర్గా మారింది రామ మందిరం అనేది కూడా ఉంది. సో ఇలా ఎన్ని వచ్చినాయి, ఎన్ని కైంకర్యమైనాయి, అసలు ఒక దోపిడీ సిస్టమ్ కోసం నిర్మించిన గుడి అది. అందుకని ఆ కార్యక్రమం బాబాలు వాళ్ళు చేసేది ఇదే పని. వాళ్ళ దగ్గరికి ఒక ఐఏఎస్ ఆఫీసరు భక్తుడే, వాడి బాధితుడు భక్తుడే. వీడొచ్చి వీడి బాధ చెప్పుకుంటాడు, స్వామీజీ మన భక్తుడికే సమస్య ఉంది మీరు పట్టించుకోవాలని వాడితో చెప్తాడు. ఈ మీడియేషన్ చేసినందుకు హుండీలో డబ్బులు పడతాయి. ఇదే కదా బిజినెస్, వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా. అంటే వీడితోనూ వాడితోనూ మాట్లాడడానికి ఒక వెసులుబాటు ఉండటం, ఒక కన్వీనియన్స్ ఉండటం. అక్కడ విజిలెన్స్ ఉండదు, సర్వేలెన్స్ ఉండదు, కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఉండకూడదు అన్న ధోరణిలో గొడవ మొదలైతే కొంత సెటరైట్ అవ్వచ్చు. పైగా గుడి ఏదో బీజేపీ గుడిలాగా మాట్లాడటం తప్పు. అది దేశ ప్రజలది, హిందువులది అనుకోవచ్చు, దేశ ప్రజలది, వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే. దేశ ప్రజల తాలూకా ప్రాపర్టీ అది. ఓకే, ఈ కాంట్రవర్సీ రేపు వచ్చే సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయి, మార్చి ఏప్రిల్లో. సో యూపీలో ఇది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది? అఖిలేష్ యాదవ్కి ఇది ఒక ఉపయోగపడుతుంది, డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఆయన ఇంకొంచెం పద్ధతిగా కనుక చేసుకోగలిగితే, అంటే ఇక్కడ న్యూట్రల్ హిందూ ఓట్లని తన వైపు టర్న్ చేసుకోవాలి. ఆ టర్న్ చేసుకోవటానికి ఏం చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అఖిలేష్ యాదవ్కి, అలాగే అక్కడ దళిత్ ఓట్ బ్యాంక్ ఉంది బలంగా ఉంది, దాన్ని కొంచెం తన వైపుకి తిప్పుకోగలగాలి. తిప్పుకుంటే పని అవుతుంది. అంటే యోగి ఆదిత్యనాథ్ని ఏదో ఆయన కాషాయం కట్టుకుంటాడు అనుకుంటారు కానీ అది కాదు ప్రోగ్రామ్. ఆయన ఒక దాదా, అక్కడ పంచాయతీలు చేయటమే ఆయన జీవితం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన పంచాయతీలు, ఇండస్ట్రియల్ సెటిల్మెంట్లు చాలా అద్భుతంగా చేస్తాడు, చేసేవాడు, ఇప్పటికీ చేస్తున్నాడు.
సో దీనిలో భాగంగా ఆయనకి ముస్లిం కాంట్రాక్ట్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. ఓకే. ఈయనని నమ్ముకుని ముస్లిం ఏరియాలో పంచాయతీలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈయన ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళ మూలంగా గెలుస్తున్నాడు ఆయన. అందుకని ఆ చైన్ని బ్రేక్ చేయాలి. ఇక 2024 ఎన్నికల్లో యూపీలో క్లియర్ కట్గా ఇండియా కూటమికి మెజారిటీ వచ్చింది. అవును. అఖిలేష్ యాదవ్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గణనీయమైన సంఖ్యలో వాళ్ళకి తగ్గాయి బీజేపీకి. ఒకప్పుడు అసలు దాదాపుగా స్వీప్ చేసిన పార్టీ 2వ స్థానానికి పడిపోయింది. వీళ్ళు క్రాస్ చేసుకొని వెళ్ళిపోయారు ఇండియా కూటమి. సో అక్కడే కొంత బీజాలు పడినాయి యూపీ. ఇప్పుడు మొన్న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమానికి కూడా ఎక్కువ ఆ 2 యూపీ నుంచి బీహార్ నుంచి వచ్చారండి. ఢిల్లీకి వచ్చిన జనాలందరూ యూపీ నుంచే వచ్చారు. ఆ తర్వాత అత్యధికులు వచ్చింది బీహార్ నుంచి. ఆ 2 రాష్ట్రాల కంట్రిబ్యూషనే కాక్రోచ్ ఉద్యమం. ఇప్పుడు కేసులు పెడుతున్నది కూడా వాళ్ళ మీదే ఎక్కువ. దాడులు జరుగుతోంది కూడా యూపీలోను బీహార్లోనే. ఆంధ్రప్రదేశ్ దాకా విస్తరిస్తారు దాడులు అని చెప్తున్నారు. ఓకే. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు వివిధ ప్రాంతాలలో నిర్వహించినటువంటి ధర్నా శిబిరాల దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఉంటుందట. ఓకే. అది ఇప్పుడే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ట్రాక్ చేసి ఫోటోలను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఇంకా బదనాం చేస్తుంది, టెర్రరైజ్ చేస్తుంది జనాల్ని. దీని ఎఫెక్ట్ డెఫినెట్గా వచ్చే ఎన్నికల మీద ఉంటుంది. సో బొద్దింకలు గొడవ అంత ఈజీగా బీజేపీని వదలదు. అతను అన్నట్టుగా నిన్న మాట్లాడుతూ అన్నాడు అక్కడ, మేం ధర్మేంద్ర ప్రధాన్ ఇంటికి పంపించాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజు కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టు ఉంది, అది కూడా జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి అది ఎంత త్వరగా జరిగితే అంత బాగుంటుంది అన్నట్టుగా వీళ్ళ బిహేవియర్ ఉంది. అంటే అభిజిత్ దిప్కే కూడా ఒక మాట అన్నాడు, ఏదో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మాత్రాన యువతలో ఆగ్రహం తగ్గలేదు, గుస్సా కమ్నా యువ అని కూడా అన్నాడు. అదే మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని అన్నాడు. ఇంటికి పంపిస్తాము, ఆ ప్రోగ్రామ్ ఉంది మాకు అని చెప్పాడు ఆయన. అంటే ఎలా తయారయ్యారంటే వాళ్ళు ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక పార్టీ చేసుకున్నారు, ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్నారు కొంతమంది కలిసి. కోర్ గ్రూప్ సెలబ్రేట్ చేసుకుంది, అది ఒక హోటల్లో జరిగింది. మీరు 5 స్టార్ హోటల్లో సెలబ్రేషన్ చేసుకున్నారు, ఆ సెలబ్రేషన్కి వీళ్ళందరినీ ఎందుకు పిలవలేదు? ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు పిలవలేదు? మీరు మాత్రమే ఎందుకు చేసుకున్నారు? అంటే వివక్ష ఉంది అక్కడ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి బీజేపీ హ్యాండిల్స్ అన్ని, హిందుత్వ హ్యాండిల్స్ అన్ని ఆ పనిలో ఉన్నాయి. అలాగే మిగిలిన విషయాలు వీళ్ళందరూ బయట నుంచి మనుషుల్ని తీసుకొచ్చి పెట్టారు అక్కడ. పెట్టి వాళ్ళందరూ రౌడీ ఎలిమెంట్స్. వీళ్ళేమో ఎఫ్ఐఆర్లు తీసేస్తామని ఓరల్గా హామీ ఇచ్చాడు నడ్డా, ఇన్ రిటర్న్ ఇవ్వలేదు. కాబట్టి కోర్టు ఏం చెప్పింది క్లియర్గా, ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరెవరికి ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసేయండి అని చెప్పారు. కాబట్టి ఈ ఇన్ రిటర్న్ లేని అగ్రిమెంట్ కాదు, కోర్టు చెప్పిన పద్ధతిలో వెళదాం. వెళ్ళినప్పుడు విద్యార్థియేతరులందరినీ ఇక్కడి నుంచి గెంటేయాలి, వాళ్ళందరినీ లోపల వేయాలి. అంటే విద్యార్థియేతరులు అంటే రౌడీ ఎలిమెంట్స్ అని. వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ మీద ప్రెజర్ పెడుతున్నారు, మా ఎఫ్ఐఆర్లు కూడా తీయించకపోతే మేము మీ జీవితాలు రోడ్డు మీద పెడతామని బెదిరిస్తున్నారు. అందుకని వీళ్ళు వెళ్ళి అన్ని ఎఫ్ఐఆర్లు తీసేయమని ప్రభుత్వంతో గొడవ పడుతున్నారు అని కూడా బీజేపీ హ్యాండిల్స్ అన్ని ఘోషిస్తున్నాయి. ఇప్పుడు ఇలా బురద జల్లే ప్రోగ్రాం విస్తృతంగా చేస్తున్నారు. వాళ్ళు టేకప్ చేసినటువంటి ఈ యాంటీ రిజర్వేషన్ బ్లాక్ కూడా తగ్గింది, దాని హడావిడి, దాని డౌన్ఫాల్ మొదలైంది. దాన్ని సస్టైన్ చేయటానికి కూడా వీళ్ళు భుజాలు ఒడ్డి పోరాడుతున్నారు. ఏది చేసినా అయిపోయింది, సినిమా ముగిసింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.